మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ కల్వకుర్తి పట్టణంలో ఆశ్రమ రెసిడెన్షియల్ పాఠశాల డైలీ వేజ్ వర్కర్స్ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. గత 10 నెలలుగా జీతాలు అందకపోవడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం లేకపోవడం వర్కర్స్ కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల, ఆమనగల్, వెల్దండ ప్రాంతాల నుండి వచ్చి కలిసి ఈ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరై వర్కర్స్ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కష్టపడుతున్న వర్కర్లకు జీతాలు లేకపోవడం బాధాకరం. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో వర్కర్స్తో కలిసి పెద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం, సత్యం, కాటన్ మిల్ అధ్యక్షులు సూర్యప్రకాష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు విజయ్ గౌడ్, టౌన్ అధ్యక్షులు బావుండ్ల మధు, మబ్బుసాయిలు, రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జోగు వీరయ్య, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 13,280 రూపాయలు ప్రతి నెల వారికి వేతనం, గౌరవ వేతనం ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 64 తీసుకొచ్చి ఆ వేతనాన్ని 11,700 రూపాయలకు తగ్గించడం జరిగింది. అంటే రోజు రోజుకు జీతభత్యాలు పెరగాలి. ఇలా జనాభా పెరుగుతుంది, పాఠశాలలు పెరుగుతుంది, విద్యార్థులు పెరుగుతున్నారు, రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు వస్తున్నాయి, మరి ఇంటి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి, పిల్లలు చదివించుకోవాలి, ఇంటి పోషణ చేసుకోవాలి. మరి ఈ ప్రభుత్వానికి మరి కన్నుండి చూడలేనటువంటి గుడ్డి ప్రభుత్వం ఇదని సరే ప్రశ్నిస్తూ ఉన్నారు. 11,700 రూపాయలు చేసి ఆ 11,700 రూపాయలు కూడా ఇలా 10 నెలల నుంచి పిల్లలకు వంట చేసి మంచిగా కడుపు నిండి అన్నం పెట్టి కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి మా డైలీ వేజ్ వర్కర్స్ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారు, ఏం కథ అని ఒకసారి ఈ గుడ్డి ప్రభుత్వం మళ్ళొక్కసారి కన్ను తెరవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. లేబర్ యాక్ట్ ప్రకారంగా 240 రోజులు పనిచేస్తే పర్మనెంట్ చేయాలి. మా తమ్ముడు రవి చెప్పినట్టుగా 18,000 మినిమం శాలరీ ఇవ్వాలి. 18,000 కనీస వేతనం 18,000 ఇవ్వాలి. మరి లేబర్ కన్నా ఎక్కువ పని చేస్తారు. మీరు 24 గంటలు పని చేస్తారు, 18 గంటలు 20 గంటలు పని చేస్తారు. ఉదయం 5 గంటలకు 6 గంటలకు వచ్చి మళ్ళీ 6 గంటలకు పోతుంది, 12 గంటలు 13 గంటలు 18 గంటలు కూడా చేస్తారు. అసలు ప్రభుత్వ నిబంధన ఏముంది? 8 గంటలే ఉద్యోగం చేయాలి, 8 గంటలే డ్యూటీ చేయాలి. ఇన్ని గంటలు పనిచేసినా ఈ గుడ్డి ప్రభుత్వానికి, చెవిటి ప్రభుత్వానికి, మూగ ప్రభుత్వానికి ఎందుకు మనసు ఒప్పడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వంలో పెద్దవాడు ఇంకా పెద్దవాడవుతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతున్నాడు, బీదవాడు ఇంకా బీదవాడవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు.